రాష్ట్రంలోనే వామపక్ష ప్రభావం అత్యధికంగా ఉన్న జిల్లా అది. రాష్ట్ర శాసనసభకు అనేక మంది శాసనసభ్యుల్ని, వామపక్ష పార్టీల శాసనసభాపక్ష నాయకులను, పార్లమెంటు సభ్యులను అందించిన ఘనత ఆ జిల్లాదే. అయితే ఇదంతా గతం. కాలం గడుస్తున్న కొద్దీ ఎరుపు వర్ణం వెలిసిపోయింది. నిన్నటి వరకు ఎంతో కొంత ఎర్ర జెండాకు ఆసరా ఇచ్చిన ఆ జిల్లా ఇప్పుడు పూర్తిగా కొత్త రంగును పులుముకుంది. ఖమ్మం జిల్లా ఎర్ర జెండాలు ఏలిన జిల్లా. సిపిఎం, సిపిఐ, న్యూ డెమోక్రసీ పార్టీలు తమ వైభవాన్ని చాటుకున్న జిల్లా. సిపిఎం నుంచి ఎర్ర జెండాల నీడన జాతీయోద్యమాన్ని, స్వాతంత్ర్య పోరాటాన్ని, ఆంధ్ర మహాసభల్ని, తెలంగాణ సాయుధ పోరాటాన్ని నడిపిన జిల్లా. ప్రజా పోరాటాలు వెల్లివిరిసిన జిల్లా. ఆదర్శమూర్తులను, యోధులను, ఉద్దండులను శాసనసభకు అందించిన జిల్లా. గత కొన్నేళ్లుగా సిపిఎం, సిపిఐ, న్యూ డెమోక్రసీ పార్టీల ప్రభావం తగ్గుతూరాగా ఈ ఎన్నికల్లో ఏకంగా ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. ఖమ్మం నియోజకవర్గంలో 15 సార్లు ఎన్నికలు జరగ్గా సిపిఎం 4 సార్లు, సిపిఐ 4 సార్లు విజయం సాధించాయి. పీడీఎఫ్ ఒక్కసారి విజయం సాధించింది. స్వాతంత్ర్యం అనంతరం తొలిసారిగా 1952లో జరిగిన ఎన్నికల్లో ద్విసభ్య నియోజకవర్గ ఎన్నికల్లో 2 అభ్యర్థులు పీడీఎఫ్ నుంచి విజయం సాధించారు. వరంగల్ జిల్లాలో ఉన్న సమయంలోనూ పీడీఎఫ్ అభ్యర్థులు గెలిచారు. పీడీఎఫ్, సిపిఐ, సిపిఎం పార్టీలకు చెందిన బి కృష్ణయ్య, గురుమూర్తి, పెద్దన్న, గిరిప్రసాదరావు, రజబలి, మంచికంటి రామకిషన్రావు, పువ్వాడ నాగేశ్వరరావు, తమ్మినేని వీరభద్రం ఎన్నికయ్యారు. మధిర నియోజకవర్గంలో ఇప్పటి వరకు 16 సార్లు ఎన్నికలు జరగ్గా బోడేపూడి వెంకటేశ్వరరావు, కట్ట వెంకట నరసయ్య, కె వెంకయ్య 6 సార్లు విజయం సాధించారు. భద్రాచలం నియోజకవర్గానికి 16 సార్లు ఎన్నికలు జరగ్గా సిపిఎం 8 సార్లు విజయం సాధించింది. 3 సార్లు సిపిఐ గెలిచింది. కుంజా బొజ్జ, సున్నం రాజయ్య, ఎర్రయ్యరెడ్డి, మహమ్మద్ తహసీల్, సీతారామయ్య ఎన్నికయ్యారు. పాలేరు నియోజకవర్గానికి ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరగ్గా సిపిఎం 2 సార్లు, సిపిఐ 1 సారి విజయం సాధించాయి. సండ్ర వెంకట వీరయ్య, బాజీ హనుమంతు, గొట్టె భూపతి గెలుపొందారు. ఈ దఫా ఎన్నికల్లో వామపక్ష పార్టీలు తమ ఉనికినైనా చాటుకోలేకపోయాయి. సిపిఐ ప్రజాకూటమిలో చేరగా వైరా స్థానం నుంచి విజయబాయిని పోటీలో నిలిపింది. ఆమె 3వ స్థానంలో నిలిచింది. సిపిఎం అభ్యర్థి 4వ స్థానంలో నిలిచారు. పాలేరులో బత్తుల హైమావతి 3వ స్థానంలోనూ, మధిరలో సిపిఎం బలపరిచిన బిఎల్ఎఫ్ అభ్యర్థి రాంబాబు 3వ స్థానంలో నిలిచారు. ఖమ్మంలో బిఎల్ఎఫ్ అభ్యర్థి అతి తక్కువ ఓట్లు పొందారు. సత్తుపల్లిలో బిఎల్ఎఫ్ అభ్యర్థి భారతి 5వ స్థానంలో నిలిచారు. ఇల్లెందులో 5 సార్లు గెలిచిన గుమ్మడి నరసయ్య ఈ ఎన్నికల్లో 3వ స్థానంలోనే ఉన్నారు. పినపాకలో సిపిఎం అభ్యర్థి నాగేశ్వరరావు 5వ స్థానంలో నిలిచారు. కొత్తగూడెంలో బిఎల్ఎఫ్ అభ్యర్థికి 4వ స్థానం దక్కింది. అశ్వరావుపేటలో సిపిఎం అభ్యర్థి రవీందర్ 3వ స్థానంలో ఉన్నారు. కొత్తగూడెంలో బిఎల్ఎఫ్ అభ్యర్థి కృష్ణ 3వ స్థానం పొందారు. మొత్తం కూడా డబ్బు, అధికార యంత్రాంగమే శాసిస్తూ నిర్ణయాన్ని కూడా వాళ్లే శాసిస్తున్నటువంటి స్థితిలో కమ్యూనిస్టులకి దెబ్బతలిగిన మాట వాస్తవం. ఇవాళ ఓట్ల రూపంలో, సీట్ల రూపంలో ఈ తెలంగాణలోని ఖమ్మం, నల్గొండ జిల్లాతో పాటు ఓట్లు, సీట్లు రానటువంటి స్థితి నుంచి ఇలా కమ్యూనిస్టుల పని అయిపోయిందనేటువంటిది ఇలా చాలామంది బుద్ధిజీవులు, చాలామంది మేధావులు, చాలామంది అభిమానులు కూడా ఆవేదన చెందుతున్నటువంటి స్థితి ఉన్నది. నిన్నటి వరకు రాష్ట్ర శాసనసభకు కొద్దో గొప్ప అన్నట్లు ప్రాతినిధ్యం వహించిన జిల్లాలో వామపక్షం బలహీనమై ఒక్క సభ్యుని కూడా గెలిపించుకోలేని పరిస్థితి ఎదురవడంతో పార్టీ పెద్దలకు దిక్కుతోచని స్థితి ఏర్పడింది.